హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్ ఎస్ఆర్కే బైక్ సర్వీస్. ఫ్రెండ్స్, మనం ప్యాషన్ ప్లస్ ఇంజిన్ ఒకటి చేస్తున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాన్ని మొత్తం కంప్లీట్ వీడియో చూడండి. అయితే 2 పార్ట్లుగా చేస్తున్నాం ఫ్రెండ్స్, స్టోరేజ్ సరిపోక. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం క్రాంక్కి ఆయిల్ మనం ఇంజిన్ ఆయిల్తో లూబ్రికేట్ చేయాలి. పైన హోల్లో వేస్తే ఆటోమేటిక్గా ఇదిగోండి ఇక్కడ కనెక్టింగ్ రాడ్ దగ్గరికి వచ్చేస్తుంది, చూసారా? ఇది చూడండి, ఇదంతా ఆయిల్ అనమాట. మనం పైన హోల్ వేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కిందకు వచ్చేస్తుంది. బండి రన్నింగ్లో కూడా మనకి ఆయిల్ని లూబ్రికేట్ చేసేది అది అక్కడ హోల్ నుంచి వస్తుంది అనమాట. అట్లాగే బేరింగ్స్ కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని మంచిగా ఎక్కిచ్చేద్దాం. ఈ మ్యాగ్నెట్ అన్నది కిందకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, మ్యాగ్నెట్ సైడ్ ఉన్నది. క్లచ్ షాఫ్ట్ అన్నది పైకి రావాలన్నమాట. నేను ఫస్ట్ టైము అది ఉల్టా పెట్టేసి నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పైకి పెట్టా ఫ్రెండ్స్. అంతా అయిన తర్వాత చూస్తే నాకు అది క్లచ్ దొరకలేదు, మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి పెట్టాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మన కిక్ రాడ్ షాఫ్ట్ అనమాట. దీనికి మెయిన్ టైమింగ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చిన్న పంచ్లాగా కనబడుతుంది కదా, డాట్. ఆ డాట్స్ ఉంటాయి అన్నమాట దాని మీద. ఇదిగోండి 2 చోట్ల డాట్స్ కనబడుతున్నాయి కదా. ఆ డాట్స్ ఈ పైన లాక్కి పెట్టేసేసి దాంట్లో కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిక్ రాడ్ కూర్చోబెట్టాం కదా, నెక్స్ట్ మనం ఈ పైన ఉన్న చాంబరు ఇది కూర్చోబెట్టుకోవాలి. ఇది ఆయిల్ అప్లై చేసి బేరింగ్స్ అన్నిటికీ ఆయిల్ ఒకసారి వేసేసుకొని నీట్గా దీన్ని కూర్చోబెట్టేద్దాం. ఇవి పాత బేరింగ్సే ఉంచా ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే బేరింగ్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు మనం లెర్నింగ్ పర్పస్ కాబట్టి అవే బేరింగ్స్ ఉంచేసేసా. ఓకేనా ఫ్రెండ్స్, ప్యాకింగ్ కూడా బాగుంది, గ్యాస్కెట్ ప్యాకింగ్. దీన్నే ఉంచేస్తున్నా. సో దీన్ని ఇప్పుడు మనం ఉల్టా పెట్టేసి కూర్చోబెట్టాను. జాగ్రత్తగా చూసుకుంటూ కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. ఇదంతా అల్యూమినియం బాడీ. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి, దీనికి ఇక్కడ ఉంటుంది, ఇది మనకు టైమింగ్ సెట్ చేసేది అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ టైమింగ్ మనకు దానికి రావాలి. సేమ్ దాని మీద షాఫ్ట్ మీద కూడా ఒక చిన్న డాట్ ఉంది కదా, ఆ డాట్కి స్ట్రైట్గా చూసి కూర్చోబెట్టుకుంటే అదే టైమింగ్ ఫ్రెండ్స్. పెద్ద కష్టమే ఉండదు. దాన్ని కూర్చోబెట్టేసేసి దీనికి టెన్షనర్ స్ప్రింగ్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా ఆ లొకేషన్లోనే పెట్టి చూడండి, అదే టెన్షన్తో స్క్రూ డ్రైవర్ పెట్టి కూర్చోబెట్టేయటమే, అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. తర్వాత ఇక్కడ చిన్న లాక్ వస్తుంది, ఆ లాక్కి చిన్న స్లాట్ ఉంటుంది అనమాట. ఆ స్లాట్ దగ్గరికి కింద నొక్కేసేసి మంచిగా చూసుకోవాలి, స్క్రూ డ్రైవర్ పెట్టి కింద నొక్కేసేస్తే కూర్చుంటుంది ఫ్రెండ్స్. పెద్ద కష్టమే ఉండదు, ఈజీయే. చేస్తూ ఉంటే మనకు అర్థమైపోద్ది. అది పెట్టేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీని టైమింగ్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టైమింగ్ మనం కరెక్ట్గా కూర్చోబెట్టప్పుడు, ఇప్పుడు కూర్చోబెట్టాం కాబట్టి టైమింగ్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఇదిగోండి ఏం సౌండ్ లేదు గేర్లలో. ఇన్కేస్ మనం టైమింగ్ ఏదైనా కొద్దిగా తేడా చేసాం అనుకోండి, అంటే ఈ కూర్చోబెట్టడంలో కొంచెం ఇట్లా పెడితే ఇదిగోండి సౌండ్ వస్తుంది, చూసారా? ఇప్పుడు చూడండి, బాగుంది. సో ఇది పర్ఫెక్ట్ టైమింగ్లో ఉంది, మంచిగా ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ టైమింగ్లో మనం ఇది కూర్చోబెట్టేసాం దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే గేర్ లివర్ షిఫ్టర్ కూర్చోబెట్టాలి. ఇదిగోండి గేర్ లివర్. నాకు ఒక చిన్న డౌట్ దీని మీద ఉంది, సెలెక్టర్ది కొంచెం డౌట్గా ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా స్ట్రక్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఒకవేళ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇంజిన్ ఓపెన్ చేసి చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి అయితే దీన్ని ఇట్లా పెట్టేసేద్దాం. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం దీనికి.
చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎట్లా కూర్చోబెట్టేయడం డైరెక్ట్. ఫస్ట్ ఈ బోల్ట్ తీసేద్దాం. ఇక్కడది 10 mm బోల్ట్ ఉంది కదా, తీసేద్దాం. తీసేసి ఇట్లా స్లోగా దీన్ని దింపేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ స్లాట్లోకి వెళ్ళిపోవాలి. ఇట్లా ఒత్తి పెట్టి ఇట్లా నొక్కేస్తే వెళ్ళిపోద్ది అనమాట. కూర్చుంది కదా, అంతే. చూడండి ఫ్రెండ్స్, మీకు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది మనకి గేర్ని షిఫ్ట్ చేస్తుంటుంది. సో ఇప్పుడు మనం దీని మీద ఏమేమి ఫిట్ చేయాలి, ఇది ఒకటి వస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ 2 ఉన్నాయి కదా పిన్స్, ఈ 2 పిన్స్ అక్కడ కూర్చోబెట్టాలి. ఇది మీరు ఇటు తిప్పేయాలా, ఇటేయాలా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. చూడండి, మీకు క్లియర్గా నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తా. ఇదిగోండి, ఇది హోల్ కదా, ఈ హోలు 2 ఇట్లా సెంటర్ చేస్తే పైన ఉన్న హోల్ పక్కకు వచ్చింది చూసారా. చూడండి, కరెక్ట్గా ఈ హోల్ సెంటర్ చూస్తే ఇది పక్కకు వచ్చేసింది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, 2 హోల్సే కరెక్ట్ ఉంటాయి, ఒకటి మాత్రం సైడ్కి వచ్చేసి ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో కూడా అట్లాగే ఉంటుంది. అంటే ఎవరికైనా ఈజీ కాదు, మీకు కూర్చోదన్నమాట. మీకు పర్ఫెక్ట్గా దాని పిన్స్ ప్రకారం కూర్చోబెడితేనే కూర్చుంటుంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇట్లా కూర్చోబెడితే కూర్చోదు. నేను కరెక్ట్ డైరెక్షన్లో కూర్చోబెట్టాలి. ఇదిగోండి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇది కూడా అంతే, సేమ్ ఇటు దిప్పు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీని మీద మనం 10 mm బోల్ట్ వేసేయాలి. ఫ్రెండ్స్, ఈ గేర్ లివర్ పెట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం గేర్స్ అన్ని. గేర్లు ఎలా సెట్ చేయాలి ఏంటనేది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియో ఒకటి పెట్టా ఫ్రెండ్స్, అందుకే దీంట్లో యాడ్ చేయలేదు. ఒకసారి అది కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గేర్లన్నీ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయో. ఇక మనం నెక్స్ట్ ఇక అన్ని బోల్ట్స్ ఒక్కొక్కటి అన్నీ వేసేసుకొని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని లెంత్ బోల్ట్లు ఉంటాయి, కొన్ని షార్ట్ బోల్ట్స్ ఉంటాయి. అన్నీ చెక్ చేసేసుకొని అన్నీ ఫుల్ టైట్ చేసేసుకుందాం. మనకి 2 ఛాంబర్స్ అనమాట ఇవి. 2 ఛాంబర్స్ ఎక్కేసినాయి. గేర్ సెట్ అయిపోయింది, క్రాంక్ అయిపోయింది, కిక్ రాడ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ బోల్ట్లు ఫుల్ టైట్ చేసేసుకోవాలి. మనం అయితే అనబాండ్ కానీ ఏం ఫిక్స్ చేయలేదు, డైరెక్ట్ పెట్టేసాం. ఎందుకంటే ఒకవేళ ఓపెన్ చేయాల్సి వస్తుందేమో అది తెలియదు, అందుకోసమే మళ్ళీ నేను అనబాండ్ పెట్టకుండా డైరెక్ట్ పెట్టేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అన్ని జాగ్రత్తగా ఫుల్ టైట్ చేసుకోవాలి, ఓవర్ టైట్ చేయకూడదు. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఆయిల్ స్ట్రైనర్ అని కూడా అంటారు. ఇది ప్రతిసారి మనం క్లచ్ ప్లేట్స్ ఏదైనా ఓపెన్ చేసినా, ఇంజిన్ ఓపెన్ చేసినా ఇది జాగ్రత్తగా ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తుండాలి. మనం జనరల్ సర్వీస్ చేసేటప్పుడు ఇప్పుడు క్లచ్ ఓపెన్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అప్పుడు కూడా దీన్ని క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఆయిల్ పంప్కి నీట్గా ఉంటుంది, ఆయిల్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, దాన్ని క్లీన్ చేసి నీట్గా ఫిక్స్ చేసేసాం. చూసుకోండి, ఇది కొంచెం డైరెక్షన్ పైకి కిందకి ఉంటుంది, అది చూసుకొని పెట్టేస్తే కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గేర్లు కూడా ఫ్రీగా ఉన్నాయి, క్రాంక్ కూడా ఫ్రీగా ఉంది. ఒకసారి తిప్పి చూసుకుందాం. ఇది ఆయిల్ పంప్ ఫ్రెండ్స్, ఇది బాగానే ఉంది. సో దాన్ని అట్లా ఉంచేస్తున్నా. ఇది మన కిక్ రాడ్ లాక్ అనమాట. ఇక్కడ మన స్లాట్ ఇందాక లోపల కింద స్లాట్ కనిపించింది కదా, అదంతా బాగుంది కాబట్టి ఇప్పుడు టైమింగ్లో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆ లాక్ వేసేసుకుందాం. నెక్స్ట్కి మనం క్లచ్ బెల్ ఎక్కించుకుందాం ఫ్రెండ్స్. ఒక వాచర్ వేసాం కదా, దాని తర్వాత ఈ చిన్న బుష్ వేసుకొని ఇది బెల్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
క్లచ్ బెల్, ఇది ప్రైమర్ గేర్, 2 పెట్టాం. బెల్ లూజ్ ఏమైనా ఉందని చెక్ చేసుకొని తర్వాత దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. చూడండి మనకి ఇంజన్ రన్నింగ్ ఎలా అయిద్దంటే, ఇదిగోండి పిస్టన్ అటు పైకి కిందకి, అంటే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వచ్చే టైంలో మనకి క్రాంక్ని తిప్పిద్ది, క్రాంక్ బెల్లుని తిప్పిద్ది, బెల్ క్లచ్ మొత్తం పనిచేసి మనకి డ్రైవ్ షాఫ్ట్కి పవర్ ఇస్తుంది అనమాట. ఇక డ్రైవ్ షాఫ్ట్ అంటే తెలిసిందే కదా, ఇక అక్కడ నుంచి మనకి చైన్కి వెళ్ళిపోద్ది, చైన్ నుంచి బ్యాక్ వీల్కి వెళ్ళిపోద్ది. ఇది ఫ్రెండ్స్, ఇదంతా ఒక మెకానిజం అనమాట. ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఇదిగోండి 2 హాఫ్ లాకులు అంటారు దీన్ని. ఈ లాక్స్ 2 కరెక్ట్గా కూర్చోబెట్టాలి. నీకు నేను ఇంతకుముందు వీడియోలో చూపించా కదా మన గేర్స్ ఎలా సెట్ చేయాలన్న దాంట్లో, అక్కడ లాక్స్ వస్తాయి. అది వేసేసిన తర్వాత ఇది వేసేయాలి. వాచర్ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి పడిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, క్లచ్ ప్లేట్స్ ఇక్కడ మనకి నేమ్స్ ఉంటాయి, కంపెనీ హీరో అని కనబడుతుంది కదా, ఆ నేమ్స్ మనకి ఫిక్స్ చేసిన తర్వాత బయటికి రావాలి. అంటే ఇప్పుడు మనం ఉల్టా పెట్టి ఇందులో వేసేయాలి హబ్ మీద. స్టీల్ ప్లేట్స్, క్లచ్ ప్లేటు, అట్లా అన్నీ వేసేసేయాలి. వేసేసిన తర్వాత మనం అన్నీ ఒక సీక్వెన్స్లో సెట్ చేసుకొని ఇటు తిప్పితే కరెక్ట్గా మనకు నేమ్స్ అన్నీ మనకు బయటికి కనిపిస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇందాక అన్నీ ఉల్టా వేసి పెట్టాం కదా, అన్నీ ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి. అది పెట్టేసేసుకొని క్లచ్ బెల్లో కూర్చోబెట్టాలి. క్లచ్ ప్లేట్స్ అన్నీ కూర్చోబెట్టేసి దాన్ని మనం అక్కడ లాక్ వేసేయాలి, నట్టు టైట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ నట్ని జాగ్రత్త టైట్ చేసుకోవాలి. అది ఓవర్ టైట్ చేస్తే బ్రేక్ అయిపోద్ది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక బండికి అట్లా టైట్ చేసి ఎరగొట్టేసా. అంటే కాస్ట్ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్, అది 10 రూపీస్ అది నట్టు, కానీ మళ్ళీ అది మనకు టెన్షన్ కదా, వెళ్ళి తెచ్చుకోవాలి ఇదంతా. ఇది అల్యూమినియం ప్లేట్ ఫ్రెండ్స్, అది కూడా టైట్ చేసేసుకోవాలి స్ప్రింగ్స్ వేసాక. అయితే అది జాగ్రత్తగా ఈక్వల్గా టైట్ చేయాలి ఫ్రెండ్స్, 4 బోల్ట్లు కూడా, సరేనా. అది దీన్ని కూడా మనం జాగ్రత్త టైట్ చేసుకోవాలి. నేను అన్నీ టైట్ చేసేవన్నీ చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ 2 డేస్ నుంచి వీడియో ఎడిటింగే సరిపోయింది. ఈ ఎడిటింగ్ చాలా స్పేస్ పడుతుంది ఫ్రెండ్స్, స్టోరేజ్, అందుకని అవన్నీ కట్ చేసి డిలీట్ చేశాను అనమాట. తర్వాత కవర్కి ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్. అక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ కూడా జాగ్రత్త చెక్ చేసుకొని పెట్టుకోవాలి. రైట్, ఇది మన క్యామ్ చైన్ది గైడ్ ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా అక్కడ కూర్చోబెట్టుకుందాం. అది కూడా నేమ్స్ మనకి వెళ్ళే ఉండాలి, నెంబర్స్ కానీ నేమ్స్ కానీ ఉంటే మనకి వెళ్ళి ఉండాలి బయటికి. నెక్స్ట్ క్యామ్ చైన్ కూడా ఎక్కిచ్చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, క్రాంక్ను ఎదరికి పంపించాలి దీన్ని. ఇంకా మన దగ్గర ఈ సామాన్లన్నీ ఉన్నాయి. మ్యాగ్నెట్, ట్యాబ్లెట్ కవర్స్, పిస్టన్ ప్లస్ పిస్టన్, బోరు, హెడ్ ఆల్రెడీ ఫిట్ చేసుకుని ఉంచేసాం. ఓకే, రింగ్ ప్లస్ ఇందులో మనం సామాన్లను కొనుక్కొచ్చేసాం. చూడొచ్చు మీరు, పిస్టన్ ఉంది, పిస్టన్ 2.5 ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే బండి కండిషన్ ఇలా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. అన్ని కంప్లీట్ చేసేసి ఫటాఫట్ ఫిట్ చేయాలి. ఇది ప్యాకింగ్ కిట్లో ఏమి ఉన్నాయో చూడండి. పంపు గ్యాస్కెట్స్, సైలెన్సర్ గ్యాస్కెట్, ఓరింగ్స్, ఆయిల్ సీల్స్, సైడ్ ప్లేట్ గ్యాస్కెట్స్ అవన్నీ, పొల్యూషన్ గ్యాస్కెట్, సిలిండర్ హెడ్ గ్యాస్కెట్ ఒకటి,
ఇది హెడ్ గ్యాస్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఎన్ని వేసేద్దాం. చూడండి పిస్టన్ది ఈ డౌన్గా ఉంది కదా చిన్నది, ఎన్ఐ అన్నది పైకి ఉండాలి, ఇదేమో కిందకు ఉండాలన్నమాట. అది గడ్జన్ పిన్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఆయిల్ రింగ్, కింద ఉండేది ఆయిల్ రింగు, పైన ఉండేది టాప్ రింగ్ అంటారు, మిడిల్లో కంప్రెషన్ రింగ్ అంటారు ఫ్రెండ్స్. మూడు రకాల రింగ్స్ ఉంటాయి. అది చూసారు కదా, ఎన్ఐ, అది మాత్రం పైకి ఉండాలి ఏ బండి అయినా సరే. పిస్టన్ని ఇప్పుడు మనం కనెక్టింగ్ రాడ్కి కనెక్ట్ చేసేది పిస్టన్ పిన్ అంటారు ఫ్రెండ్స్. దాన్నే గడ్జన్ పిన్ అని కూడా అంటారు. దాన్ని జాగ్రత్త చూసి లోపలికి ఎక్కించేయాలి. ఎక్కించిన తర్వాత ఇదిగోండి, ఇది లాక్ పిన్ అనమాట. ఇది చూసారు కదా, ఇది ఎక్కించేటప్పుడు ఇంజన్కి క్లాత్ కప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బై మిస్టేక్ ఎగిరింది అనుకోండి చాలా ఇబ్బంది అయింది. పిస్టన్ ఎక్కియటం కంటే ఇది చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి, లాక్ తొందరగా కూర్చోదు, ఇది కొంచెం జాగ్రత్త చేయాలి, ఇది టెన్షన్ లేకుండా కూర్చుంది ఫ్రెండ్స్. ఓకే, చెక్ చేసుకోవాలి 2-3 సార్లు అటు ఇటు. అంతా బాగుంది ఫ్రెండ్స్. స్లాట్లో కూర్చుందా లేదా చూసుకొని కొద్దిగా అటు ఇటు తిప్పితే తిరుగుతుంది అనుకోండి, ఓకే అన్నట్టు కన్ఫామ్. నెక్స్ట్ ఇప్పుడు మనం బోరెక్కి ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ఇక్కడ ఆయిల్ది చిన్న డాల్ఫిన్ ఉంటుంది, ఓరింగ్ కూడా ఉంటుంది దానికే. చూసారు కదా, ఇది జాగ్రత్తగా ఎక్కించుకోవాలి మళ్ళీ. చూడండి, దీనికి వచ్చిన ఓరింగ్ కొంచెం పెద్దదైంది, కొత్త ఓరింగ్, అందుకని నేను మళ్ళీ పాతదాన్నే వేసేసి మళ్ళీ దాంట్లో పెట్టేసా. అది పాత కూడా బాగుంది. ఇదిగోండి, ఇక్కడ వేసేయాలన్నమాట. ఇవి కొత్తవి, కానీ పాతాటిని అట్లాగే ఉంచుతున్నా, ఎందుకంటే చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఇంజిన్ ఎక్కేస్తున్నాం కదా, ఒకవేళ ఏదైనా కంప్లైంట్ ఉంటే అప్పుడు మళ్ళీ మనం తీసి చేంజ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి రబ్బర్ ఓరింగ్ ఉంది, దానిది కూడా కొత్తది ఉంది, కానీ నేను తీయట్లేదు. ప్యాకింగ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, బోర్ది అదే ప్యాకింగ్, అందుకనే ఉంచుతున్నా. ఇది కొత్త ప్యాకింగ్, దీన్ని పక్కకు పెడదాం. ఇన్ కేస్ అది మంచిగా సెట్ అయితే ఓకే, సెట్ అవ్వకపోతే అప్పుడు మనం కొత్త వేసేసుకుందాం. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఎట్లయితే ఉన్నాయో వాడిని అడ్డే పెట్టేస్తున్నా. అన్నబాండ్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నబాండ్ పెట్టామనుకోండి తీసినప్పుడు మళ్ళీ అదంతా బ్రేక్ అయిపోద్ది, కట్ అయిపోద్ది. సిలిండర్ బోర్లో కొంచెం అంతా ఆయిల్ వేసేసుకొని మొత్తం లూబ్రికేట్ చేసుకోవాలి. లూబ్రికేట్ చేసుకొని పిస్టన్స్ మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, పిస్టన్ రింగ్స్ మీద కూడా. చూడండి, ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏమాత్రం మనం తేడా చేసినా రింగ్స్ ఇరిగిపోతాయి, లేదంటే ఆ స్క్రాచెస్ మన బోర్లో పడిపోతాయి. బోర్లో స్క్రాచెస్ పడతాయి అన్నమాట, సిలిండర్ బోర్లో. అదిగోండి, ఏం కాదు, ఈజీగా ఎక్కేస్తాయి. కొద్దిగా అంత మీకు ఎక్కట్లేదు అని అనిపిస్తే కొంచెం గోరు పెట్టి నొక్కితే సరిపోద్ది అనమాట ఫ్రెండ్స్. నేను ఎవరు సీనియర్స్ ఎవరు పక్కన లేకుండా, మేస్త్రీలు ఎవరు లేకుండా నేనే సొంతంగా నేర్చుకొని చేస్తున్నా ఫ్రెండ్స్. అందుకే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నా, ప్లస్ వీడియో కూడా నాకు అంత క్లియర్గా ఎట్లా తీయాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కాలేదు. చూడండి ఫ్రెండ్స్, మీరు నేర్చుకునే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మీకు అంతా కొంత అయితే బెనిఫిట్ ఉంటుంది వీడియో చూడటం వల్ల, నాకు కూడా సపోర్ట్ అయినట్టు ఉంటుంది. చూడండి, కొంచెం కొద్దిగా రింగ్స్ ఎక్కే వరకు కొంచెం మనం ట్రై చేస్తే అది ఎక్కేసింది. అంతే ఫ్రెండ్స్, మనకి ఎలాగో ప్యాకింగ్ దానికే ఉంది కాబట్టి బోర్కి పాత ప్యాకింగే ఉంది, దాన్ని అట్లా ఎక్కించేద్దాం. ఫస్ట్ టైం నేను బండికి ఇంజన్ ఎక్కిస్తున్నా ఫ్రెండ్స్. ఇంతవరకు అందరు చేస్తుంటే చూసా, కానీ అది కూడా ఏంటి దగ్గర నుంచి నేను చూడలేదు. నేను వేరే పని మీద ఉండండి, మా సీనియర్స్ చేసుకుంటుండేవాళ్ళు. ఎప్పుడు నాకు ఇంజన్ ముట్టుకునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. ఇక అందుకే ఇట్లా కాదని చెప్పి ఇంజన్ అన్ని బండి నేనే కొనేసి నేనే సొంతంగా ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్, పెంచిల్ కొనుక్కొచ్చి.
చూడండి, ఈ బోల్ట్ దానికి వేసేయాలన్నమాట. లోపల ఒక గేర్ వీల్ వచ్చింది కదా, దానికి గేర్ వీల్ అంటారా గైడ్ అంటారా తెలియదు, కానీ దాన్ని ఫుల్ టైట్ చేసేయాలి. ఏదైనా ఎక్కించుకునే కాడ మాత్రం కంగారు పడకూడదు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి, ఏమన్నా మళ్ళీ అడ్డం పడుతున్నాయా ఏంటి అనేది. చూడండి, చైన్ అంతా పైకి తీసుకొచ్చేసి పక్కా పెట్టుకోవాలి. చూసారు కదా, లోపల సిలిండర్ కనిపిస్తుంది మనకి. ఆ ఇంజన్ బోర్లో మనకి పిస్టన్ అన్నది పైకి రావాలి, మనకు అదే టైమింగ్ అంటే. ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఆ కిందకి పోతే ఏంటంటే ఈలోపు కిందకి వెళ్ళినప్పుడు ఎయిరు మన పెట్రోల్ ఈ రెండు వెళ్తాయి కార్బొరేటర్ నుంచి. మళ్ళీ పైకి వచ్చే టైంకి వాల్స్ క్లోజ్ అయిపోయి అందులో ఇగ్నిషన్ జరిగిద్ది. మనం స్పార్క్ ప్లగ్ పెడతాం కదా హెడ్లోంచి, ఆ స్పార్క్ ప్లగ్ స్పార్క్ కొట్టినప్పుడు మనకి పవర్ జనరేట్ అయిపోద్ది అనమాట. పవర్ జనరేట్ అయ్యి మనకి ఇంజను రన్ అవుతుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, మీకు సింపుల్గా నేను చూపిస్తున్నా. ఇక పిస్టన్ పైకి వచ్చింది కదా, దీన్ని టాప్ డెడ్ సెంటర్ అంటారు. ఇదే ఫ్రెండ్స్, ఏం లేదు దాంట్లో. టైమింగ్ అంటే ఇంకేదో లేదు, బ్రహ్మాండం. ఇదిగోండి, పిస్టన్ ఎప్పుడైతే పైకి వచ్చిందో మీకు అక్కడ ఆ మ్యాగ్నెట్ మీద టీ అన్నది కనిపించాలి, ఇక అంతే. ఓకేనా. ప్లస్ ఇంకొక బండ గుర్తు చెప్పాలి అంటే, మనకి క్రాంక్కి అది వచ్చింది చూసారా, ఏది మ్యాగ్నెట్ లాక్ అవుట్ ఉంటుంది, అది ముందుకు ఉంది అంటే, ముందుకు వచ్చింది అని అంటే పిస్టన్ పైకి వచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది హెడ్. నేను హెడ్ వీడియో తీసే కానీ ఫ్రెండ్స్, అది స్టోరేజ్ ఎక్కువైపోయింది, అందుకే నేను పెట్టట్లేదు. చూడండి, ప్రజెంట్ అయితే ఇంకేదైనా కుదిరితే నేను ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. హెడ్ది ఇదంతా రెడీ చేసి పెట్టుంచా. చూడండి, ఆ ప్యాకింగ్ కూడా కొంచెం పర్వాలేదని డౌట్ వస్తుంది, అంటే పర్వాలేదు అనిపిస్తుంది, కొంచెం డౌట్గానే ఉంది. సరే, నేనైతే ఇప్పుడు కొత్త ఏమీ వాడదలుచుకోలేను, అదే ప్యాకింగ్ చేసేస్తా. ఈ డాల్ఫిన్స్ ఒక 4 ఉన్నాయి ఫ్రెండ్స్, దేనికన్నది డౌట్ ఉంది నాకు, అదే చూస్తున్నా దేనికన్నా మిస్ చేసానా అని. డాల్ఫిన్స్ ఇక్కడ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్, స్ట్రిప్ లాగా ఇచ్చాను లోపల, ఓకేనా. దీనికి లేవు, స్ట్రిప్ లేదు, దీనికి స్ట్రిప్ ఇచ్చాడు, అందుకని నేను ఇక్కడ ఒకటి వేసాను. చూద్దాం ఫ్రెండ్స్, మరి ఏం చేద్దాం. రాదు, నేర్పించలేదు, అందరూ అలా నేర్చుకోవాలంటే. అందుకే నేను ఇంజక్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం నేర్చుకోవాలి, నేర్చుకుని గ్యారేజ్ పెట్టుకోవాలి. కింద జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ఫ్రెండ్స్ నేను విత్ 1 మంత్లో వర్క్ నేర్పించేస్తా. చూడండి, ఇక్కడ నేను క్యామ్ చైన్ది గేర్ వీల్ ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను ఫింగర్ పెట్టా కదా, అటు నుంచి లోపలికి తీసుకోవాలి చైన్తో పాటు. నాకు అది తెలియలేదు, నాకంతా వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఐడియా వచ్చింది. నాకు తెలియక నేను పైనుంచి పెట్టాలి అనుకుని నేను పైనుంచి పెడుతున్నా. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మార్క్ ఉంది కదా, ఇక్కడ 0 మార్క్. ఇదిగోండి, ఈ 0 మార్క్ ఫ్రంట్కి ఉండాలి, ఇక్కడ ఈ పాయింట్కి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రాంక్ని కరెక్ట్ టైమింగ్లో సెట్ చేసుకోవాలి. ఇందాక చెప్పా కదా, పిస్టన్ అన్నది పైకి వస్తే ఏది బోర్లో కరెక్ట్ టాప్కి వచ్చేసింది అనుకోండి, టాప్కి వచ్చిందంటే అక్కడ టైమింగ్లో ఉన్నట్టు. ఓకేనా. వాల్స్ అన్నీ 2 క్లోజ్లో ఉంటాయి. ఏం లేదు ఫ్రెండ్స్, వాల్స్ క్లోజ్లో ఉంటాయి పిస్టన్ పైకి వచ్చినప్పుడు.
ఆ వాల్స్ క్లోజ్లో ఉండటానికి చేసేది ఏంటంటే ఈ క్యామ్ చైనే. అర్థమైందా? ఈ క్యామ్ చైన్ పైన మన క్యామ్ తిప్పిద్ది కదా, ఆ క్యామ్ని కింద వాల్స్ తిప్పుతుంటాయి అనమాట. వాల్స్ ఆపరేట్ చేస్తుంటుంది క్యామ్ షాఫ్ట్. మీకు ఇంకా క్లియర్గా నేను ముందు ముందు వీడియోస్లో చెప్తా ఇంకా డీటెయిల్గా. చూడండి ఇప్పుడు మనం మీకు చూపించా కదా, పిస్టన్ అన్నది పైకి వచ్చింది. ఇక్కడ మీకు మ్యాగ్నెట్ మీద కూడా నేను చూపిస్తా, చిన్న డాట్ ఉంటుంది టీ అని మార్కింగ్, ఆ మార్కింగ్ చూపిస్తా. అంటే పిస్టన్ పైకి ఉంటే అది మార్కింగ్ ఉంటుంది, ఆ మార్కింగ్ ఉంటే ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఏదో చూపించా కదా చిన్న జీరో లాగా, ఆ జీరో అన్నది దీనికి పెట్టాలి. ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు టైమింగ్ అన్నది. ఇంకోటి అక్కడ కిక్ రాడ్ దగ్గర ఒక టైమింగ్ ఉంటుంది. ఈ రెండు తెలుసుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంజన్ పెద్ద కష్టం ఏమీ కాదు. చూడండి చాలా సింపుల్గా వస్తుంది. మీరు ఈ వీడియో చూసుకుంటే అయినా కానీ ఇంజన్ ఏదైనా ఓపెన్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అటు కూర్చోబెట్టాం కదా, మీకు కొద్దిగా ఏమన్నా అటు ఇటుగా అర్థం కాలేదు అని అనుకుంటే, అంటే కరెక్ట్గా మనకి టైమింగ్ ఏమైనా సెట్ అవ్వలేదా ఏంటని డౌట్ వస్తే మళ్ళీ దాన్ని మనం గేర్ వీల్ చేంజ్ చేసి పెట్టుకోవడమే. ఈ 2 బోల్ట్లు వస్తాయి, 8mm బోల్ట్లు అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టైమింగ్ ఎట్లా సెట్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాట్కి, ఓకే, ఇక్కడ ఈ పిన్కి ఈ హోల్కి మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా. ఈ హోల్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే, కానీ అది పైకి ఉంది. ఈ బోల్ట్లు కూడా 2 ప్యారలల్గా వచ్చేయాలన్నమాట, దీన్ని స్ట్రైట్ లైన్లో ఉండాలి ఇట్లా. ఓకే, సో ఇక్కడ మ్యాచింగ్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకి టైమింగ్ సెట్ చేసేది ఇదిగోండి ఈ పిన్. ఇది చిన్న స్లాట్ లాగా, చిన్న గీతలాగా ఉందా, ఇదిగోండి ఇక్కడ గీత. ఈ గీతకి ఇక్కడ టీ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, టీ అనేది టైమింగ్ అనమాట. ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంది అంటే పిస్టన్ మనకి టాప్లో ఉన్నది అనే దాని అర్థం అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది స్ట్రైట్ ఉంది కానీ ఇక్కడ లేదు. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ హోల్స్ సరిగ్గా లేవు, ప్లస్ ఈ జీరో అన్నది పైకి పోయింది కదా. అందుకని మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది, ఇక్కడ టైమింగ్ అంటే ఇక్కడ పిస్టన్ కరెక్ట్గా టాప్లో ఉందన్నమాట. పిస్టన్ టాప్లో ఉన్నప్పుడే మనం టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఇక్కడ ఈ లాక్ కూడా ముందుకు ఉంటుంది. ఈ లాక్ ఫ్రంట్ డైరెక్షన్కి ఉంటుంది. ఇది పర్ఫెక్ట్, ఇందులో తేడా లేదు. ఇక్కడ తేడా ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ టైమింగ్ ఇది గేర్ వీల్ ఉంది కదా, ఈ గేర్ వీల్ని కొంచెం ఇట్లా తిప్పుకోవాలి ఈ డైరెక్షన్లో. ఓకేనా, చూడండి నాకు ఇక్కడ మొబైల్ కరెక్ట్ పెట్టడం లేదు, చూపిస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టైమింగ్ పర్ఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ చూసారు కదా. ఓకే, టీకి ఎదురుగా ఉంది, ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు మనం సెట్ చేయాల్సింది ఇక్కడ సెట్ చేయాలి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. పెద్ద క్రిటికల్ ఏం కాదు, బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇది మనం పర్ఫెక్ట్ ఉంది అంటే ఇది మన పిస్టన్ టాప్లో ఉన్నట్టు, అంటే పిస్టన్ అంటే ఇక్కడ జరిగింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో మనం ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు పిస్టన్ టాప్లో ఉంది, ఇది టైమింగ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే హోల్ మనకి ఏడుంది చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ డాట్ అన్నది ఏడుంది. మీకు కనిపించడం కోసం నేను డాట్ పెట్టా. మనం ఇక్కడికి రావాలి. ఓకేనా, చూడండి దీన్ని కరెక్ట్గా మనం ఈ హోల్కి ఇట్లా మ్యాచ్ అయ్యేటట్టు చేయాలి. ఇది టైమింగ్. ఓకేనా, సరే ఇప్పుడు ఏం చేయాలి దానికోసం చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మనకి నోస్ ప్లేయర్ తీసుకొని ఒక్క టీత్ మందం యువతలకు తిప్పాలి కదా.
యాంటీ క్లాక్ డైరెక్షన్ తిప్పితే సరిపోద్ది. ఏం లేదు, సింపుల్ చూడండి. కొంచెం ఏలు పెట్టి అట్లా పైకి తిప్పుకొని ఒక్క పన్ను మందం యువతలకి ఎక్కిచ్చేస్తే సరిపోయింది. చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. అంటే ఇప్పుడు మనకు క్రాంకు కరెక్ట్గా టైమింగ్లో ఉంది, పిస్టన్ పైన ఉంది, క్యామ్స్ కూడా కరెక్ట్గా, క్యామ్ షాఫ్ట్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు. ఎందుకంటే క్యామ్కే కదా మనం ఫిట్ చేసేది ఇప్పుడు 2 బోల్ట్లు. ఇది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఉంది చూడండి. చూసారు కదా, హోల్స్ గీల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇంజన్ టైమింగ్ అంటే ఇంతే ఫ్రెండ్స్, ఇంతకు మించి ఏం లేదు. చూడండి, మనం కిక్ రాడ్లో పెట్టుకున్నాం టైమింగ్, తర్వాత ఇక్కడ క్రాంక్ పెట్టేసాం కరెక్ట్ టైమింగ్లో, పిస్టన్ చూపించాం, తర్వాత ఎదుర క్యామ్, ఆ క్యామ్ కూడా టైమింగ్ చూపించేసాం. ఇంతే ఫ్రెండ్స్. ఈ 3 తెలిసిందంటే మీరు ఏ బండి అయినా ఇంజన్ ఎక్కిచ్చేసేయచ్చు. లోపల సామాన్లు డ్యామేజ్ ఉంటే మనకు ఎలాగో కనబడుతుంటాయి. గ్యాస్కెట్ ప్యాకింగ్స్ వేసుకుంటాం. పిస్టన్ మనకు అర్థమైపోద్ది ఓపెన్ చేసిన తర్వాత. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు 1-2 ఇంజన్లు ఏమైనా చూసారంటే మీకు పెద్ద కష్టమే కాదు ఫ్రెండ్స్, అర్థమైపోద్ది. ఈ వీడియో చూసి మంచిగా నేర్చేసుకోండి. నాకులాగా మీరేమీ ఇబ్బంది పడద్దు. మంచిగా వీడియోస్ అయితే చూడండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేయండి. ఇంకా పార్ట్ 2 ఉంది ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్. అది నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.